హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. ఇంట్లో పప్పులేవి లేనప్పుడు టిఫిన్ చేయాలంటే ఇలా హెల్తీ అండ్ టేస్టీగా రాగి పిండితో ఇడ్లీ చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ సాఫ్ట్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా కామెంట్ చేయండి. పిల్లలకు అండ్ పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి వేగాక ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్మా రవ్వని సిమ్లోనే ఉంచి మంటని మంచిగా పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. ఇలా ఉప్మా రవ్వ వేగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి లైట్గా వేడయ్యే వరకు అలా 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మీకు ఇందులోకి కావాలనుకుంటే మనం పోపు వేసుకున్నప్పుడే క్యారెట్ తురుము, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం 1 కప్పు రవ్వ, 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, ఇందులోకి 2 గ్లాసుల పెరుగు తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం ఉప్మా రవ్వ రాగి పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల పెరుగు అయితే తీసుకోవాలి. అంతా కలుపుకున్నాక మన కన్సిస్టెన్సీ సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ లాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి బ్యాటరీ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ వరకు క్యాప్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇందులోకి టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి బుడగల్లాగా ఫామ్ అవుతాయి. ఇడ్లీ పిండి ఎలా పర్మెంటేషన్ అవుతుందో అలాగా చూడండి ఇక్కడ చిన్న చిన్న బుడగలుగా ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు మనకి ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీకి కరెక్ట్గా అయినట్టు మనకి పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు కొంచెం థిక్గా అనిపిస్తే అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. పాత్ర తీసుకొని అందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ పోసి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ని మరగనివ్వాలి. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలకి ఆయిల్ అప్లై చేసుకోవాలి, లేకపోతే నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్నింటికి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇడ్లీ పిండిని ఒక్కొక్క దాంట్లోకి వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత అన్నీ ఒకదానిపైన ఒకటి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అన్నీ పెట్టుకున్నాక మనకి వాటర్ కూడా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. అంతే అండి, ఎమ్మే అండ్ టేస్టీ ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను ఇడ్లీ తీసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. చూడండి ఇలా నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఒక ఇడ్లీని చుంచి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా మెత్తగా వచ్చిందో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.